పునరుత్థాన బలంతో నన్ను నింపండి. ఆమేన్. అందుకని ఈ పునరుత్థాన బలం నింపబడాలంటే ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలి. ఏదో ఆదివారం రోజు సంఘంలో దేవుని బిడ్డలు అందరూ హల్లెలూయా 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 అంటే హల్లెలూయా అంటారు. ఇంటికి పోయిన తర్వాత హల్లెలూయా లేదు, ఏం లేదు, ఇక ఆరాధన లేదేం లేదు. ఎంతమంది ఇంటి దగ్గర ఆరాధన చేస్తున్నారు? నిజంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. మీ ఇంట్లో హల్లెలూయా వినపడుతుందా? మీ స్వరం వినపడుతుందా? యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు దేవా, నా పాపాలన్నీ నువ్వు శిలువలో మోసుకొని నా పాపాలన్నీ మీ రక్తంలో కడిగేసి నీ శక్తితో నన్ను నింపి, నీ ఆశీర్వాదాలతో నన్ను నింపి, నన్ను స్వస్థపరిచి, నన్ను విడిపించి, నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు, నా అవసరతలు అన్ని తీరుస్తున్నందుకు వందనాలు దేవా అని ఎంతమంది నిజంగా స్తుతిస్తున్నారు? ఒకరు స్తుతించబోతే ఈరోజు మీరు స్తుతించండి, రోజు స్తుతించండి. మీ ఇంట్లో ఆరాధన జరగాలి, మీ ఇంట్లో రోజు ప్రార్థన జరగాలి, మీ ఇంట్లో రోజు దేవుని మహిమ